హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు మన ఒంగోలులో ఫేమస్ అయిన గాంధీ పార్కును చూపించబోతున్నాం. ఇదే ఆ ప్లేస్. మనం లోపలికి ఎంట్రీ ఇవ్వగానే రైట్ సైడ్ వచ్చేసి ఇలా పిల్లలు ఆడుకునే ప్లేస్ ఉంటుంది. చూసారా, పిల్లలు అందరూ కూడా ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో. అలాగే లెఫ్ట్ వచ్చేసరికి ఇలా బెంచ్లేసి అందరూ కూడా ఎంతో రిలాక్స్ అయ్యే విధంగా బెంచ్లన్నీ ఉన్నాయి. చూసారా, అక్కడ కొంతమంది కూర్చొని ఎలా హ్యాపీగా రిలాక్స్ అయ్యారో. ఇంకా స్ట్రైట్ రోడ్ అయితే ఉంది. ఆ రోడ్డు మీద చాలామంది ఇట్లా మనమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము. అక్కడైతే చాలామంది వాకింగ్ చేయడానికి కూడా వచ్చారు. అక్కడైతే బటర్ఫ్లై చాలా సింబల్స్ కూడా ఉన్నాయి. చూడటానికి చాలా బాగుంది. చూసారా, అందరూ వాకింగ్ చేస్తున్నారు. చుట్టూ కూడా రోడ్డు ఉంది, మధ్యలో చెరువు ఉంది. ఈ పార్క్ అనేది రోడ్డు పక్కన అట్లా రోడ్డు వేసారు, పక్కనే చెట్లు కూడా చాలా చెట్లు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క చెట్టుకు కూడా మంచిగా కలర్ వేసి చాలా అందంగా ఉండే విధంగా కలర్ వేశారు. చూడటానికి కూడా చాలా బాగున్నాయి. అందరూ కూడా నడవటానికి ఇట్లా బండలు వేశారు. అటైతే మనం వెళ్ళే రోడ్డుకి రైట్ సైడ్ ఇంకొక గేటు కూడా ఉంది. అక్కడ చూసారా, బయటకు వెళ్ళి చూస్తే అటు పక్క ఇంకొక చెరువు కూడా ఉంది. మేము వెళ్ళి చూసి చాలా ఆశ్చర్యపోయాం. ఎందుకంటే అక్కడ చెరువు చుట్టుపక్కల అంతా కూడా చాలామంది వాకింగ్ చేస్తున్నారు ఆ టైంలో. చాలామంది అంటే చాలామంది. కాకపోతే మేము వీడియోలో ఎక్కువ మందిని తీయలేదు. ఆ చెరువు చుట్టూ కూడా ఒక రౌండ్ అనేది వేస్తున్నారు. అంటే చెరువు చుట్టూ అంటే చాలా ఉంటుంది కదా ప్లేస్, చాలా దూరం అయితే ఉంటుంది. ఆ రౌండ్ అంతా వేసుకొని రావడానికి అయితే చాలా టైమే పడుతుంది. ఓకే, పార్కులోకి వచ్చేసరికి ఇలా ఉంటుంది. చుట్టూ కూడా మంచి మంచి చెట్లను అయితే నాటారు. ప్రతి ఒక్క చెట్టుకు కూడా మంచిగా కలర్ వేసారు. చూడటానికి బాగుంది చాలా. చెరువు చుట్టూ కూడా ఇట్లాంటి రోడ్ అయితే క్రియేట్ చేశారు. చెట్లన్నీ కూడా చాలా పచ్చగా నీట్గా ఉంది. నీడైతే చాలా ఉంది చెట్ల దగ్గర. ఎక్కడైనా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు, అలా ఉంది. చూసారా, వ్యూ అనేది ఎంత చక్కగా ఉందో చూడటానికి. ఇక్కడైతే ఇట్లా గోపురం టైప్ ఉంది. అక్కడైతే చాలా ప్రశాంతంగా చాలా నీట్గా కూడా ఉంది ఆ గోపురం దగ్గర. ఇటువైపు చూసారా ఎంత చెట్లు ఉన్నాయో. ఈ గోపురంలో చూసారా ఎంత నీట్గా ప్రశాంతంగా ఉందో. మీరు ఒకవేళ పిల్లలతో కనుక వెళ్ళినట్లయితే ప్లీజ్ అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లలు హడావుడిగా ఆడుకుంటూ ఎగురుతూ ఉంటారు కదా, జారి ఇట్లా ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మధ్యలో బ్రిడ్జ్ అయితే ఉంది. చూసారా ఎలా ఉందో. అక్కడ అందరూ కూడా నుంచొని అక్కడ చెరువును అయితే చూస్తున్నారు. ఆ ప్లేస్లో కూడా పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకొక విషయం, ఈ పార్క్కి ఎంట్రీ ఫీజు అనేది ఏమి ఉండదు, ఫ్రీగానే వెళ్ళొచ్చు. ఈ పార్క్ చుట్టూ అంతా కూడా ఇట్లా చెట్లేసి మంచిగా ఉంది చూడటానికైతే.
ఇక్కడైతే మట్టి గూడా ఉండదు. మంచిగా పిల్లలు ఆడుకోవటానికి గూడా బావుంటుంది. కొంతమంది పిల్లలు కింద పడి మరీ ఆడుకుంటారు గదా! వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీట్‌గుంటది మురికవ్వకుండా. చాలా మందైతే వాకింగ్ చేయటానికొచ్చారు ఆ టైంలో. చూసారా ఈ చెట్టు ఎంత ఎత్తునుందో? ఎంత పెద్దగుందో. నీడైతే చాలా ఉంది ఈ చెట్టు కింద. ఇదైతే ఆ గోపురం పక్కన ప్లేస్ ఇది. ఇక్కడ గూడా చెట్లయితే చాలా బావున్నాయి. ఇక్కడ చూసారా చెట్లు ఎలా ఉన్నాయో? ఎంత అందంగా ఉన్నాయో? ఇవైతే అవి తెలుసు గదా! బ్యాంబో ట్రీస్ అవి. చూడండి ఇక్కడ గూడా చెట్లు ఎంత బావున్నాయో? ఇదైతే ఒకసారన్నా వెళ్ళి రావాల్సిందే ఈ ప్లేస్‌లో. చాలా చూసారా? బావుంది. చెరువుకి ఇవతల వైపు నుంచి చూస్తే అటువైపు అలా ఉంటుంది. ఇది బయట రోడ్డది. పార్కుకు చుట్టూ ఇట్లా పారిగోడ కట్టి మంచిగా ఉంది. సేఫ్టీకి కంచె గూడా చాలా ఎత్తునేశారు. ఇక్కడ గూడా చెట్లు చాలా బావున్నాయి. ఇవైతే బెంచులు కూర్చోవడానికి. చెట్ల దగ్గర తాటికాయ చెట్లయితే చాలా ఉన్నాయి. చూడండి లోపలికున్నాయి. చూడటానికి చాలా బావున్నాయి ఆ చెట్లు గూడా. వాడిపోకుండా పార్కులో నుంచి బయటకు చూస్తే అట్లా ఉంది. అది రోడ్డు. చూసారా ఇక్కడ ఎత్తైన చెట్లు చాలా బాగున్నాయి. కొన్ని అయితే వాడిపోయినాయి.
ఇక్కడైతే స్నాక్స్‌కి స్పాట్ చిల్ అనే క్యాంటీన్ గూడా ఉంది. ఇంకొక విషయం ఇందులో గాంధీ పార్క్ గాబట్టి గాంధీ విగ్రహం గూడా ఉంది. కాపోతే మేము దాన్ని షూట్ చేసాము గానీ క్లిప్ ఎక్కడో పోయింది. దాన్ని ఇందులో యాడ్ చేయలేదు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.